హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోనే బటర్ స్కాచ్ కేక్ మీకు చాలాసార్లు చూపించాను కదా. సో మేకింగ్ అయితే చూపించలేదండి. అప్పటికప్పుడే మనకు ఏవైనా ఆర్డర్స్ వచ్చాయి అంటే చాలా సింపుల్గా, ఈజీగా, గ్రాండ్గా ఉండే నోజుల్ తోటి ఈజీగా చేసుకునే కేక్ని మీకు డిజైన్ చూపిస్తున్నాను అనమాట. ఏం లేదండి, N1 నోజులు పెట్టే ముందు పైపింగ్ బ్యాగ్లోని మనం ఏ కలర్ మిక్స్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కలర్ని జెల్ రూపంలో ఉంటుంది కదా, ఆ కలర్ని ఒక 2-3 డ్రాప్స్ పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటే అది స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ అయిన తర్వాత మనం వైట్ కలర్ క్రీమ్ని వేసుకొని దాన్ని ఒక సైడ్కి లాక్కుంటే వన్ సైడ్కి కలర్ ఉంటుంది, వన్ సైడ్కి క్రీమ్ ఉంటుంది అన్నమాట. సో నేను అలాగే వేసాను. అలా వేసిన తర్వాత వన్ సైడ్ రోజెస్ అయితే ఇచ్చేసాను, వన్ సైడ్ అంతా ఖాళీగా ఉంచేసి పర్పుల్ కలర్ క్రీమ్ తోటి కిందన షేడ్స్ అయితే ఇచ్చాను అనమాట. ఆ షేడ్స్ ఎలా ఇచ్చానంటే, మనకి ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా కొనలు, ఆ అంచుల్ని కొద్దిగా కలర్ తీసుకొని ఆ క్రీమ్ తోటి కింద నుండి పైకి స్ట్రోక్స్ ఇచ్చాను అనమాట. ఇది చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి, ఎందుకంటే వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఎవర్గ్రీన్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది అనమాట. సో అలా వదిలేకుండా కిందన కూడా అదే కలర్ తోటి పైపింగ్ బార్డర్ అయితే ఇచ్చేసాను అనమాట, సేమ్ బార్డర్. ఇలా ఇచ్చేసిన తర్వాత వన్ సైడ్ మనం ఎప్పుడు కూడా స్ప్రింకిల్స్ వేసుకుంటాము, లేదు అంటే చాకో చిప్స్ ఏవైనా వేసుకుంటాం కదా, అలా కాకుండా బటర్ స్కాచ్ కేక్ కాబట్టి బటర్ స్కాచ్ తోటే వన్ సైడ్ లైన్ లాగా ఇచ్చేసాను అనమాట. సో ఇలాంటి కేక్స్ ఏంటంటే చూడడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతాయి, గ్రాండ్ లుక్ వస్తుందండి. ఇలా ఇచ్చేసిన తర్వాత మధ్యలో ఏ పేరు పెట్టమన్నారో ఆ పేరు అయితే రాసేసాను. మామ్ అని రాయమన్నారు, హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసి మామ్ అని రాసి ఇచ్చేసాను. ఈ కేక్తో పాటు బాక్స్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చారండి. ఆ బాక్స్ కేక్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోనే చూపిస్తాను. ఎందుకంటే చాలామంది కేక్స్ హాఫ్ కేజీ కేక్స్ మనకి ఆర్డర్ ఇచ్చే ముందు వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, కొత్తగా పెట్టారు టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళైతే ఇలా మనకి బాక్స్ కేక్స్ ఆర్డర్ ఇస్తారండి. వాళ్ళకి ఫుల్ ఫిజ్గా నచ్చాయి అంటే చాలామంది మటుకు ఇలాగే ఆర్డర్ ఇస్తారనమాట. నా మటుకు మాత్రం నాకు ఎక్కువగా బాక్స్ కేక్స్, జార్ కేక్సే వెళ్తాయండి. చూసారు కదా, ఇలా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు బాక్స్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంతకి సేల్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఈ కేక్ అయితే నేను 400కి అయితే సేల్ చేశానండి. ఇది హాఫ్ కేజీ కేక్. ఈ బాక్స్ కేక్ అయితే నేను 150కి సేల్ చేస్తాను. అది జార్ కేక్స్ అయితే ఒక జార్ ఉంటుంది కదా, మనం డ్రింక్ జ్యూస్ తాగుతాం కదా, ఆ గ్లాసు 100 రూపీస్కి అమ్ముతాను అనమాట. ఈ జార్ కేక్స్ అండ్ బాక్స్ కేక్ రెండు ఒకటేనండి. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అనమాట బాక్స్ కేక్ అయితే. ఈ బాక్స్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏం లేదంటే, కొద్దిగా మనం కేక్స్ ఉంటాయి కదా, మనం వేస్ట్గా ఉండే కేక్స్ అయినా లేదంటే బేక్ చేసుకునే కేక్స్ 1 లేయర్ అయితే వేసుకుంటాము. 1 లేయర్ వేసిన తర్వాత యాజ్ టీస్గా మనం కేక్స్కి ఎలా ఫిల్లింగ్ చేసుకుంటాం, షుగర్లోని ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ క్రష్ వేసుకుంటాం కదా, ఆ క్రష్ అయితే ఫిల్ చేసుకుంటాను. నాకు స్ట్రాబెర్రీ బాక్స్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నేను షుగర్ వాటర్లోని స్ట్రాబెర్రీ క్రష్ అయితే మిక్స్ చేసుకుని ఆ వాటర్ అయితే స్ప్రింకిల్ చేశాను అనమాట. సో ఇందులోనే కూడా మనం క్రీమ్లోని కూడా స్ట్రాబెర్రీ క్రష్ అయితే వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా తెలుస్తుంది అనమాట. సో నేనైతే క్రీమ్లోని కూడా స్ట్రాబెర్రీ క్రష్ అయితే యూజ్ చేసి బాగా మిక్స్ చేసి అది పైపింగ్ బ్యాగ్లో వేసుకుని ఒక లైన్ లాగే ఇచ్చేసాను అనమాట. సో నార్మల్గా మనం ప్యాలెట్ నైఫ్ తోటైనా వేసుకోవచ్చు. నేను పైపింగ్ బ్యాగ్లో వేసి స్ప్రెడ్ చేశాను. అది ఈవెన్గా వచ్చేటట్టు ప్యాలెట్ నైఫ్ అయినా స్పూన్తోనైనా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత చాకో చిప్స్ తోటి ఫిల్లింగ్ అనేది ఇచ్చేసాను. మీకు ఇక్కడ నట్స్ అయినా ఇచ్చుకోవచ్చు, మీ కాస్ట్ని బట్టి, మీ కస్టమర్ మీకు అడుగుతున్న దాన్ని బట్టి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. నేనైతే చాక్లెట్ చిప్స్ ఇచ్చాను. ఆ తర్వాత క్రష్ ఒకటి వేసాను, స్ట్రాబెర్రీ క్రష్, అది కూడా స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసి ఆ పైన మనం కేక్ బాక్స్ ఏ సైజు ఉందో ఆ సైజు కేక్ మనం బేస్ ఉన్నాయి కదా, ఆ కేక్ బేస్ కట్ చేసుకొని ఆ బేస్ అయితే మాత్రం ఇందులో వేసుకోవాలన్నమాట. సో కరెక్ట్గా యాజ్ టీస్గా ఈ బాక్స్ ఏ సైజు ఉందో ఆ సైజు కేక్ పీస్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం షుగర్ వాటర్ తోటి ఆ కేక్ పీస్ని మొత్తం సోక్ చేసుకోవాలి. ఇలా మొత్తం సోక్ చేసిన తర్వాత కొంచెం క్రష్ అనేది యాడ్ చేసుకొని అది మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి.
ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత వేసిన తర్వాత క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే క్రీమ్ అనేది ఫస్ట్ వేసుకుంటాము, క్రష్ అనేది తర్వాత వేసుకుంటాం కదా. ఇది ఫైనల్ టచ్ కాబట్టి ముందే క్రష్ వేసుకొని ఆ తర్వాత క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏది ఇష్టమైతే ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు, నాట్ ఎ టిష్యూ అనమాట. నేనైతే ఇలాగే వేస్తాను. తర్వాత క్రీమ్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఇలాగైనా ఇచ్చేసుకోవచ్చు, లేదంటే పైన స్ప్రింకల్స్ అయినా వేసుకోవచ్చు అండి. నార్మల్ బాక్స్ కేకే కాబట్టి మనకి ఇందులో మీద పెద్దగా డిజైన్స్ అని మోడల్స్ అనేది అవేమీ ఉండవు అనమాట. స్ట్రాబెర్రీ క్రష్ అనే కాదండి, చాలా మట్టుకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. ఇదైతే 150కి నేను సేల్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో. అండ్ 1/2 kg బటర్ స్కాచ్ కేక్ అండ్ దీంతోపాటు బాక్స్ కేక్ కూడా నాకు ఆర్డర్ వచ్చాయి. నాకు ఎక్కువగా బాక్స్ కేక్స్ను జార్ కేక్స్ వల్ల నాకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. సో మీ వీలుని బట్టి మీ చాయిస్ని బట్టి మీరు కూడా సేల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.